నేనైతే లాస్ట్ టైం చాలాసార్లు కింద పడ్డాను. సో ఈసారి ఎలా ఉండేదో చూడాలి. హలో గైస్, వెల్కమ్ టు సింధు యుఎస్ఏ వ్లాగ్స్. ఈరోజు టాపిక్ ఏంటో నా ముందున్నవి చూసి మీరు గెస్ చేసే ఉంటారు. గెస్ చేశారా? మీరు గెస్ చేసింది కరెక్టే. ఈరోజు టాపిక్ వచ్చేసరికి లగేజ్ ప్యాకింగ్. కానీ ఎందుకు లగేజ్ ప్యాకింగ్, ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం, ఇవన్నీ తెలియాలంటే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మేమైతే కొల్లాడో వెళ్తున్నాము స్కీయింగ్ చేయడానికి. స్కీయింగ్ అంటే మీ అందరికీ తెలిసిందే, స్నోలో చేసే యాక్టివిటీ. సో మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఈ యాక్టివిటీ చేస్తూ స్నోలోనే ఉంటాము. సో ఓన్లీ వింటర్ జాకెట్ వేసుకుంటే సరిపోదు, దానికి ఏమేమి క్లోత్స్ కావాలి అని చెప్పి, నేను ఏమేమి ప్యాక్ చేసుకుంటున్నా అని చెప్పి ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసరికి థర్మల్స్. థర్మల్స్ వేసుకోవడం వల్ల ఏంటంటే ఇవి కొంచెం మన బాడీని కోల్డ్ వెదర్లో కొంచెం వామ్గా ఉంచుతాయి అన్నమాట. అంత ఈజీగా చలిని అబ్జర్వ్ చేసుకో. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సాక్స్. స్కీయింగ్కి మనం రెగ్యులర్ సాక్స్ అయితే యూజ్ చేయము, ఇవి స్కీయింగ్కి సపరేట్గా ఉంటాయి సాక్స్. ఈ సాక్స్ ఏంటంటే కొంచెం థిక్గా ఉంటాయి మనం రెగ్యులర్గా యూజ్ చేసే వాటికంటే. సో అండ్ లెంత్ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి, బికాస్ స్కీ బూట్స్ కూడా హైట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి బిబ్. దిస్ ఈజ్ బిబ్. సో స్కీయింగ్కి వెళ్ళేప్పుడు మనం ఈ బిబ్ కూడా యూజ్ చేస్తాము, ఎందుకంటే నాట్ ఓన్లీ మన టాప్ లేయర్, మన బాటమ్ కూడా కవర్ చేయాలి కాబట్టి. సో బిబ్ అనేది కింద వరకు ఉంటుంది. సో మనకి చలిని ప్రొటెక్ట్ చేయాలంటే టాప్ టు బాటమ్ ఈ బిబ్ యూజ్ చేయాలి. నెక్స్ట్ నీ ప్యాడ్స్. సో మనం స్కీయింగ్ చేసేటప్పుడు కింద పడుతూ ఉంటాం కదా, కింద పడినప్పుడు మనకు కొంచెం దెబ్బలు తగలకుండా కొంచెం ప్రొటెక్షన్ కోసం అయితే నీ ప్యాడ్స్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్యాడెడ్ షార్ట్. ఇట్లా ప్యాడ్స్ ఉంటాయన్నమాట, ఇది షార్ట్ లాగే ఉంటుంది. సో ఇది కూడా అంతే, కింద పడినప్పుడు మనకి ఇట్లా సైడ్స్ ఏం దెబ్బలు తగలకుండా ఉండడం కోసం ఈ ప్యాడెడ్ షార్ట్ అనేది యూస్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్లోవ్స్, హ్యాండ్ గ్లోవ్స్. సో ఆ చలిలో మనము హ్యాండ్స్కి గ్లోవ్స్ వేసుకోకుండా ఉంటే ఇక మన చేతులు పనిచేయవు, కూడా ఫ్రీజ్ అయిపోతాము. సో దానికోసం హ్యాండ్ గ్లోవ్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండాలి కాబట్టి గ్లోవ్స్ లేకుండా అయితే పని అవ్వదు. నెక్స్ట్ వచ్చేసరికి క్యాప్. సో ఈ క్యాప్ అయితే దొంగతనం చేయడానికి రెడీ అయినట్టుంది నన్ను చూస్తుంటే. సో మన చెవుల్లోకి కానీ ముక్కుల్లోకి కానీ ఎక్కువ చలిగాలి వెళ్ళకుండా ప్రొటెక్షన్గా ఉంటుంది. సో ఈ క్యాప్ పైన వచ్చేసరికి మనం హెల్మెట్ అనేది యూజ్ చేస్తాము. కింద పడినప్పుడు మనకి దెబ్బలు తాకుండా ఉండడానికి, మన హెడ్కి మేజర్ ఇంజురీస్ ఏమీ కాకుండా ప్రొటెక్షన్ కోసం ఇవన్నీ యూజ్ చేయడం చాలా మంచిది. నెక్స్ట్ గాగుల్స్. సో అక్కడ చలిలో ఎక్కువసేపు మనము గాగుల్స్ పెట్టుకోకుండా ఉంటే మన ఐస్ కూడా బ్లర్ అయిపోతాయి అనమాట. సో ఆ స్నో నుంచి మన ఐస్కి ప్రొటెక్షన్ కోసం గాగుల్స్ అనమాట. సో దీనివల్ల విజన్ కూడా క్లియర్గా ఉంటుంది, మన ఐస్ అనేది బ్లర్ అవ్వకుండా విజన్ క్లియర్గా ఉంటుంది. సో గాగుల్స్ కూడా మస్ట్ అండ్ షుడ్. నెక్స్ట్ వచ్చేసరికి స్కీ జాకెట్. సో దిస్ ఈజ్ ద స్కీ జాకెట్. యా, మనకి థర్మల్స్ పైన బిబ్ వేసుకుంటాం, బిబ్ పైన ఈ స్కీ జాకెట్ వేసుకుంటాము. సో ఎక్కువసేపు చలిలో ఉంటాం కాబట్టి మనకి ప్రొటెక్షన్ కోసం ఇన్ని లేయర్స్ అయితే మనం కవర్ చేసుకోవాలి, తప్పదు. వీటితో పాటు మనం మస్ట్ అండ్ షుడ్గా క్యారీ చేయాల్సింది ఏంటంటే సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్. సో సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్ యూజ్ చేయకపోతే అక్కడ చలికి మన స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోయింది. సో ఈ బోత్ అయితే మస్ట్ అండ్ షుడ్. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మనం డే అంతా యాక్టివిటీ చేస్తాం కాబట్టి మనకి బాడీ పెయిన్స్ రావడం అనేది కామన్. దానికోసం పెయిన్ రిలీఫ్ కోసం స్ప్రే, ఇది కూడా మస్ట్ అండ్ షుడ్గా క్యారీ చేస్తే బెస్ట్. సో అక్కడ చలికి మన ఫీట్ అండ్ మన లిప్స్ కూడా క్రాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో బెటర్ ఫీట్ క్రీమ్ అండ్ లిప్ బామ్ కూడా క్యారీ చేయడం బెస్ట్. సో ఫస్ట్ అయితే నేను జాకెట్స్ పెట్టేస్తాను, అవి థిక్గా ఉంటాయి కాబట్టి కింద ఉంటే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది ఇలా లెగకుండా. జాకెట్ అండ్ బిబ్ అయితే కింద పెట్టేస్తున్నాను. సో నా ఒక్కదాని కాదు, మేము ఇద్దరం వెళ్తున్నాం కాబట్టి ఇద్దరివి ఉంటాయి. నెక్స్ట్ థర్మల్స్. ఓకే, నెక్స్ట్
extra jacket. So one more thermal set. Socks. Padded shorts. Gloves for both of us. Ski masks. Knee pads. Helmets. ఇవి కూడా కింద పెట్టాల్సింది. ఇవి కూడా కింద పెడదాం. సో ఫేస్ క్రీమ్, మాయిశ్చరైజర్ ఇవన్నీ అయితే దీనిలో వేసేద్దాం. Done. So packing అయితే done. All set to our trip to skiing. నా స్కీయింగ్ అప్డేట్స్ అన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే do subscribe to Sindhu USA Vlogs. See you in the next video.